మనందరి హార్ట్ బీటు ఈటల రాజేందర్ అన్న చేతుల మీద జరగడం చాలా సంతోషం. ఎందుకంటే నేను రాజేందర్ అన్న ఇక్కడ చూసి పరిశాన్ అవుతాను. మీకోసం యావత్ ప్రజానికం 7 సంవత్సరాల కరువులో 7 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు పల్లెటూరులో రైతు బిడ్డ వర్షం కోసం వాళ్ళ చుక్క కోసం ఎట్లయితే తల ఎత్తి చూస్తుందో అట్లా మీకోసం ప్రజానికం చూస్తామన్నా వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో మీ చేతిలో ఉంది. చదువుకున్న మీరే సంపుకున్న మీరే అంటున్నారు జనాలు. మీ నిర్ణయం కోసం ప్రజానికం ఎదురు చూస్తుంది. ఈ సభాముఖంగా మనం అన్న కడుపులో దాచుకోకూడదు చెప్పాలి. రాజేంద్రరావు నుంచి మాట్లాడి తప్ప అరే అంటాను మీరు తప్ప కరెక్టా? ఒకసారి మీరు చెప్పల ద్వారా తెలియజేయండి గట్టిగా గట్టిగా. సింగరేణి బొగ్గుబాయిలో రొమ్ము మీద సబ్బ పెట్టి రాత్రిలో హోల్ చేసి కుట్కలను తగాయిస్తే ఆ బొగ్గుదని ఎట్లా డబ్బులు మోగుతుందో అట్లా మోగాలి మీ సబ్బర్లు. కొట్టాడు గట్టిగా. కిషన్ రెడ్డి అన్న మిమ్మల్ని ఏమనాలి అసలు? కిషన్ రెడ్డి అన్నట్టే నాకు చాలా ఇష్టం బీజేపీ నుండి. ఎందుకంటే రాజేంద్ర అన్న మీ దగ్గర ఉన్నాడు. రాజేంద్ర అన్న జర చెప్పి చాకలి మంగలి కుమ్మరి కమ్మరి పద్మశాలి గుమ్మ కుర్మ కోళ్ళగోండు లంబాడి బంటోళ్ళు బుడపుక్కల పుడిగ జంగమాల మాదిగ చిందులు బెస్తలు ముతరాసి మురాజులు పంపాలోళ్ళు బయలోళ్ళు తుప్పులోళ్ళు పచ్చబొక్క వంశరాజు యానాదులు నులకసలని మేరోళ్ళు మేదరోళ్ళు కొప్పుల వెలుమ పరికి ముక్కుల సకుల శాలి మంటి వాళ్ళు ఆరోళ్ళు పగిచోళ్ళు పవసారా క్షత్రియులు నాగబట్టి నీళ్ళ కంటి పప్పాజులు భయానకపు చప్పుల్లా ఐకటి చోటు మరి రాజ్యాధికార దిశగా యుద్ధం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బిడ్డలంతా. వాళ్ళ కళ్ళల్లో మీరు మెరుపుతిగా మెరుస్తున్నారు రాజేందర్ అన్న. మళ్ళీ నేను మాట్లాడే అవకాశం వస్తుందో రాదో. ఆల్రెడీ యావత్ తెలుగు ప్రజల గుండెల ధైర్యం అందరి గుండెల్లో ధైర్యంగా నిలిచి వాళ్ళ పద్మశ్రీ అవార్డు తీసుకున్నా మా మందకృష్ణ అన్న. నిజంగా మీకు ఎలాంటి పార్టీ చండాలు లేకుండా మీరు ఎట్లా చేస్తారన్న ఈ యుద్ధాలు ఈ పోరాటాలు ఏళ్ళకెళ్ళి? అన్న నిజంగా దళంలో వనంలో ఉంటే ఎప్పుడో పోతాడు, ఎన్కౌంటర్లో పోతాడు, అవునా కాదా? కానీ జనంలో ఉండి జనం కోసం ఎవరు చేయనంత సాహసం ఎవరు చేయని పోరాటం చేస్తున్నారు. మీకు ఈటల రాజేంద్ర మీరు తీసుకుపోయే నిర్ణయానికి మీ పాదాలకు దండాలు, మీ కాళ్ళు మొత్తం మరి మంచి నిర్ణయం తీసుకోండి, ప్రజలను కాపాడండి. కోట్ల గొంతులు మీకోసం చూస్తున్నాయన్నా కోపం వస్తుందా? నా మనసు ఆగట్లేదు మీ గురించి మాట్లాడబోతుంది. మా కృష్ణన్నకు వాళ్ళ అవ్వయ్య ఎన్నిసార్లు పుట్టినరోజు ఇంత గొప్ప మిట్టపల్లి సురేంద్ర మాత్రం తమ్ముడు చాలా అద్భుతంగా కాపీలు చేస్తున్నాడు. మీరంటే చాలా ప్రేమ, తమ్మునికే కాదు మా అందరికి కూడా ప్రేమ. మీ సభలు ఎన్నున్నా హాజరు కావడం మా అదృష్టంగా భావించుకుంటామన్నా. అంటే చెల్లె గంగా ఇది నా ఆడబిడ్డ చిచ్చర పిడుగు. మాట్లాడని వాళ్ళతో మాట్లాడిస్తే అశోక్ అన్న కళాకారుడు ఎంఆర్పిఎస్. అంటే ప్రపంచం మొత్తంలో పాకిస్తాన్ లో ఒక గొంతుండేది, వరంగల్ శంకరన్న అని పాడిన వరంగల్ శంకరన్న తర్వాత అంత గాంభీర్యమైన 100 మోట పొక్కల్ని ఒక్కసారి దొయ్యల నీళ్లు మారబోతే ఎట్లొస్తుందో అంత గాంభీర్యమైన గొంతు మా గద్దర్ నరసన్న.